ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మరి గతంలో మొన్న పండుగ రోజు నాడు మరి సిద్దిపేట స్థానిక ఎమ్మెల్యే మరి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి లెటర్ రాసి నీళ్లు నేను చెప్తేనే ఇడిచినా అని చెప్పుకుంటాడు. ఆయన చెప్తే ఇడవలే. ఆయనకి ఏం చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి? కరెంటు బిల్లు కట్టిపి హరీషు, కరెంటు బిల్లు కట్టగానే వెంటనే నీళ్ళు వస్తాయని చెప్పి హరీష్ అని చెప్పిండు. అనగానే ఆయన మూసుకొని సపడేకుంటే మళ్ళీ మొన్న రైతులందరూ వచ్చి అడిగితే అయ్యా నేను ఇడిపిస్తా అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి, మన పొన్నం అన్న గారికి ఇద్దరు మంత్రి వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న మీకు తొందరనే చేపిస్తానే అన్న, ధర్నా చేయొద్దు మన కార్మికులు అని ఏదైతే రైతులు అయితే ఉన్నారో ఆ రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తే వాళ్ళు వెంటనే చూసి మా కాంగ్రెస్ కార్యకర్తలు మాకు చెప్పి ఇలా అభినందిస్తున్నాం మేము. ఎందుకంటే మాకు సిద్దిపేటలో మేము అనగానే వెంటనే ఇలా వాటర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పు పొన్నమ మంత్రి వర్గులు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కొండ సురేఖ గారికి, మరి మాకున్న ఇన్ఛార్జ్ మంత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము ఇక్కడ జరిగే ఇబ్బందులు కానీ ఏదైనా మేము ఫోన్ చేయని ఇట్లా స్పందించి మీరు పనిచేస్తే సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ మేము చేస్తున్నామని చెప్పుకోకుండా మరి మేము లేవడి దానికి ధన్యవాదాలు చేసుకుంటూ మీకు వెంట మేము ఇంటిమేషన్ ఇస్తాం. ఆ ఇంటిమేషన్లో మీరు వెంటనే మాకు సంధిస్తే మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లు కానీ ప్రతి ఒక్క రైతు దగ్గరికి కానీ మేము పోయి అన్ని ప్రతి ఒక్క విషయాలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూనే వస్తుంది. వీళ్ళు కరెంటు బిల్లులు ఇవ్వలేకపోయినా మళ్ళీ కరెంటు బిల్లు కట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా నీళ్ళు ఇస్తుందని చెప్పి మేము ప్రతి ఒక్క రైతు కూడా తెలియజేసుకుంటూ మరి రైతు దగ్గర పోయి అయ్యా మరి రైతు రాజ్యం అని చెప్పిన మాది ఇలా నెల 10 రోజులు కూడా కాలేదు. మరి అటువంటి ఇలా రుణమాఫీలు కూడా ఇస్తారు, రైతు బంధువులు కానీ ప్రతిదాన్ని ఇస్తలేదని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడతారు. కానీ ప్రతి 6 గ్యారంటీల్లో ప్రతి గ్యారంటీని వెంటనే రిలీజ్ చేస్తాం. ప్రతి విషయంలో ఎక్కడ వెనకపోయలేదు. వాళ్ళు అడుగుతారు ఇలా మంత్రి వాళ్ళు కేటీఆర్ 420 హామీలు ఇచ్చినమాట. మరి 400 హామీలు అంటే ఏందో? 420 హామీలు అంటే మరి 420 అంటుండా? మరి దాని అర్థం 420 అని చెప్తుండ. మరి తన 420 అయ్యి ఇలా మందిని అనకద్దు. నువ్వు మధ్య మూసుకొని కూర్చుంటే మంచిగా ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు టీఆర్ఎస్గా కానీ కళలు కనకు, ఏనాడు కళలు కూడా కనకు, నీ కళలు ఇక రావు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇలా 10 సంవత్సరాల దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు. ఇలా ప్రతి ఒక్క సిద్దిపేటలో కూడా అతి త్వరలో ఇలా పార్లమెంటు జెండా కూడా ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తన సమస్యగా భావించి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్న గారు సిద్దిపేట జిల్లాలో రైతులు పడుతున్న బాధలు ఒక క్షణంలో తెలుసుకొని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ చెప్పినట్లయితే వెంటనే రైతులకు ఏ సమస్య రాకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఒక్క ఫోన్ ద్వారానే నీళ్లు విడిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే గతంలో కల్లబొల్లి మాటలు చెప్పినటువంటి హరీష్ రావు గారు ఇకనైనా ప్రజలకు తప్పుడు విధానాలు చెప్పి కాంగ్రెస్ పార్టీపై బురద చల్లాలని చూస్తే మాత్రం ఊరుకోబోమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారంటీలను ఇప్పటికే 2 హామీలు నెరవేర్చింది. నిన్ననే క్యాబినెట్ కూర్చొని బట్టి విక్రమార్క గారు 14 కోట్లు రిలీజ్ చేసిండు. ఎందుకయ్యా అంటే రైతులు పడుతున్న కష్టాలు ఇక చూడము, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని విడతల వారీగా ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోపు పూర్తి చేసి తీరి ప్రజల ముందుకు రాబోయే ఎలక్షన్స్లో అటు పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ గ్రామస్థాయి ఎలక్షన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము.